RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న ఎస్ఐ కమలాకర్, సిఐ ముత్యం రమేష్. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ రామ్మంచం మాట్లాడుతూ ఎస్ఐ కమలాకర్ ని అభినందించారు. త్వరలోనే వీరికి రివార్డు అందజేస్తామని అన్నారు. ఎస్ఐ కమలాకర్ నిజాయితీగా విధులను అంకిత భావంతో నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలకు తావు లేకుండా నకిలీ పత్తి విత్తనాలను గుట్కా, మట్కా, గంజాయి, పేకాట, మద్యం నిర్మూలన ధ్యేయంగా కృషి చేస్తున్నారని వీరికి రివార్డు అందజేస్తామని అన్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోరంట్ల సురేష్ వద్ద నుండి భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లబోయిన అశోక్, బెజ్జూరు మండలం సుస్మిరు గ్రామానికి చెందిన తేలండి సురేష్ మరియు ఎడ్మా ప్రశాంతులు ముగ్గురు కలిసి 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేశారని అన్నారు. బొల్లబోయిన అశోక్ క్వింటా నకిలీ పత్తి విత్తనాలను తన ఇంటికి తీసుకువచ్చి భూపాలపట్నం గ్రామానికి చెందిన అల్సా రమేష్ బొల్లబోయిన అశోక్ క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను తన ఇంటికి తీసుకువచ్చి భూపాలపట్నం గ్రామానికి చెందిన అల్స రమేష్, బొల్లబోయిన శ్రీను, సీడం సత్యనారాయణ, కేశవపట్నం కాలనీకి చెందిన గోమాస శంకర్లకు 25 కేజీల చొప్పున అమ్మారని, వీరిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న బొల్లబోయిన అశోక్ పరారీలో ఉండడంతో అతను గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న ఎస్ఐ కమలాకర్ సిబ్బందితో కలిసి అతని ఇంట్లో తనిఖీ చేస్తుండగా 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరకడంతో పట్టుబడిన విత్తనాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించి అమాయక రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు. నిందితుడైన బొల్లబోయిన అశోక్ పై గతంలో సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయని అన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సిర్పూర్ ఎస్ఐ తన సిబ్బంది భూపాలపట్నంలోనే బుల్లబోయిన అశోక్ ఇంటి దగ్గరకు వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. అతనిని విచారించగా సుమారు 20 రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్కి చెందిన గోరుంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలోనే ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని వచ్చిన సమాచారం మేరకు అశోక్కు ఇవ్వగా అప్పుడు బొల్లబోయిన అశోక్ మరియు బెజ్జూరు మండలంలోనే సుస్మిరుకు చెందిన తెల్లండి సురేష్ మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మినాడు. నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారైనాడు. ఈరోజు అతను ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల విత్తనాలు దొరికినాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు బొల్లబోయిన అశోక్ గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి, బెజ్జూరు పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు ఉన్నాయి, చింతమానపల్లి నందు 3 కేసులు ఉన్నాయి. ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా రైతులందరికి కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి. ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు. ఒకవేళ దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం వీళ్ళే అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదుపులో ఎంతమంది ఉన్నారు మన దగ్గర? సురేష్ అనే అతను మెయిన్ అక్యూజ్డ్. ఎవరైతే ఉన్నారో ఆంధ్ర నుంచి గోరంట్ల సురేష్ అనే అతను మెయిన్ అక్యూజ్డ్. మనం అతన్ని పట్టుకుంటే మిగతా సమాచారం మనకు తెలుసు. ఈ సందర్భంగా ఇటువంటి సమాచారం సేకరించి పట్టుకున్నటువంటి మా సిర్పూర్ ఎస్ఐ తన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి తగిన రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది ఆఫీసర్స్కి చెప్పి.
ఒకసారి అన్న వాయిస్ ఇలా రాయలే ఏవో గారు కూడా ఏవో గారి సమక్షంలో పంచనామా చేసి థ్యాంక్ యూ అందరికీ.